హలో మో నమస్తే మనోళ్ళందరికి మృగశిర శుభాకాంక్షలు. ఇవాళ చేపల పండుగ మో, అందరు చేపలు తినాలి. ఈ రోజే అంత స్పెషల్ ఏందో నాకు కూడా తెలియదు, దాని గురించి నేను కూడా తెలుసుకుంటా. అందరి ఇంట్లో చేపల కూర ఉంటే ఇవాళ మాత్రం మా ఇంట్లో చికెన్ ఉన్నది మో. ఇవాళ ఊరు మొత్తం కౌసే. ఏంటి మావా? వామ్మ 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 మామ అప్పుడే అది దగ్గర రావట్లేదని చెప్పి మామైపోతాడు దాని దగ్గరికి. పూమెన్ ఓ అరే మాకు పూమెన్ పడాలరా. బాబా ఇది పూమెనా? ఎస్ ఎస్ పూమెన్. ఓ గిది ఎట్లా? ఏ బో దేవుడా దా జస్ట్ ఆల్వేస్ మై ఫేవరెట్ ఫ్రామ్ అయిపోయింది ఇదే మా చేపలు ఓడలు పట్టుకొచ్చారు, ఒక్కసారి కింద కామెంట్ చేయరు మా. రైట్. ఒక్కటి అటు కొడతానేరా. వద్దుదా పడవుదా పడవారా? ఈడైద్దన్నా ఇట్లా చెప్తా ఏమంటే జాతకం చూసి చెప్పండి ఈ ఏరియాలో పడవని. ఇక్కడ లెక్కేనారా? ఈడ నువ్వు ఎన్ని ఎప్పుడు లెక్క ఈడ చూద్దాం. ఇంకా ఆగదు. కొడతాను వస్తాను. కాదు ఏది మా కొర్రమేళ్ళు మొత్తం గిట్లా ఒడ్డుకే ఉంటాయి, గిట్లా నాసెమ్మటి ఉంటాయి. మస్తు మందికి చేపలు పట్టాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ కొర్రమేళ్ళు మాత్రం ఎక్కడ తిరుగుతాయో అస్సలు తెలియదు కొంతమందికి. ఇంత వైట్ వాటర్ నీళ్ళ లేచి గుంజుతారు, గట్ల అస్సలు గుంజొద్దు. గిట్లా నాసు ఉన్న దగ్గర కొర్రమేళ్ళు పక్కా ఉంటాయి. ఉంటాయి. వచ్చిందిరా నైస్రా. పోయింది పోలే పోయింది. అందుకోపోరా చేతుంది. ఏడు అందుకోను అది తెలుస్తూనే ఉంటుంది. గాలనే చూసిన అది పోయింది. చక్కని చావ. మరి ఏం చేస్తాం? షాడ్ వాళ్ళేదా చెప్పు. పడ్డది వాడుంది. ఉంది కొట్టింది. కొట్టలే మంచి కొట్లే. నేను చెప్పాలి ఇక్కడ కొడితే. ఓకే కప్పేయడం రూ అవును గుద్దు దిగును. కొద్దిసేపు రెస్ట్ తీసుకోను. మా కప్పని మారుతున్నాం అని చెప్పి మంచిది కాదు అనుకోకరి. జబ్బరస్ కప్ప ఇది. ఎన్నో కొర్రమేళ వేటాడు పట్టింది. మనం కొన్ని ప్లేస్లలో కప్పనేసిన తర్వాత పర్లేదు అనుకో, కప్పని చేంజ్ చేస్తూనే ఉండాలి. వాటర్ని బట్టి కప్పలు చేంజ్ చేయాలి. ఇక వర్షాకాలం కప్పని పట్టుకొచ్చిన మా బుడ్డ కప్ప, చిట్టి కప్ప. బుడ్డగా మంచిగా బుడంకాయ ఉన్నట్టే ఉంది, కానీ దూరం పడుతుందో పడదో అదే డౌట్ వస్తుంది. కొర్రమేని దీన్ని చూడాలి, కానీ తల్లి చాక్లెట్ అందుకున్నట్టు అందుకుంటది మా. దీన్ని గుజ్జిత కథం కుచికారు ఉంటుంది మా. పక్కల పోయింటి కాళ్ళు కూడా పెట్టిండు దీనికి. సరే చూద్దాం దీనికి ఎట్లా పడతాయి. ఇప్పుడు రెండున్నాయి దీనికి నిమిషాలు. ఏ పోతాంద్రు ఈ మాత్రం ఇంటిస్తుందా? మంచిగానే పోతాను. దానికన్నా మంచిగా చెప్తాను. ఏమోలకరా అట ఉంటుంది అంటే లోపల అవి కూడా పిలుచుకొస్తున్నట్టు. అగో దానికి ఇది అది లెక్క ఉంటుంది దానికి. కొట్టాలి ఏముంది? కప్ప పైకి కప్ప మీదికి భయం. అదుడు కప్పేడుంది, కప్ప పోయి పైన ఉంది. బుడంకాయ పైకి వస్తానికి పోయిన. అరే అట్లా వస్తేనే మంచిదిరా. కప్ప ఖరాబ్ కాదు. కరెక్టే. ఇక అస్సలు ఖరాబ్ కాదు అట్లా పైకి వస్తే ఎమ్మటే. ఆ కప్ప చూడు తెలియకలదే అది. మంచి కప్ప జుప్ర పైకి ఎక్కింది చూడు. అది కప్పని చూసి పోయిందిరా అనుకుంటాను నేను కూడా నేను గుంజుతానే అందుకే. అది పోయి దాని నోట్లు ఉందో అల్లవాడు గాలాలు దాని నోట్లు ఉన్నాయి. బుడంకాయ పోయి పైకి ఎక్కింది. మంచి తెలియకలదాన్ని. ఈ రెండింటికి మాటలు పెట్టాలి.
ऐसा लेगा मेरे मजाक ఇది వాడకపోతే ఇట్లాంటి వేసుకోవాల్సి వస్తుంది అమ్మో అమ్మో బ్యాండేజ్. మొన్న 2 రోజులు దాన్ని మొన్న 2 తీసుకోవాలి రోజులు మర్చిపోయేసరికి ఏళ్ళు మొత్తం అంగడంగడైంది. అంగడంగడ రంప అది లేదు డెంటిస్ట్ నోస్ ప్లేయర్ క్రిప్పర్ అరే అట్లా రాదు నువ్వు మూతిని పట్టుకోవాల్సిందే ముందు మూతిని పట్టుకునే నా చేతిని పట్టుకునేటట్టు నువ్వు దాన్ని తీయలేవు మరి అట్లయితే తీస్తా చూడు. ఒక్క టైం తీసుకుంటావు మరి అట్లా 2 నిమిషాలు కాపీ తీసేద్దాం. ఆగు రైట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఏయ్ నాడు ఈయనే నీగా ఏమనిద్దామా అట్లా ఒత్తురా దాన్ని ఏమన్నా మెత్తగా ఉందా మంచిగా బాగుంది కప్ప. గరుకులు ఉంది కదా రాకెట్ లాంచర్ అది కరెక్టే మింగలే నాకు గుంజింది బాబా ఇది ఉంది. కప్ప దెబ్బగా నేను తల్లి పీక్కున్నది లోపలికి. కప్ప సప్పుడు చేస్తేనే మంచిగా అందం ఐశ్వర్యం. పెడదాం పెట్టిగా దైగా వరుస ఈ వాయి లేపు. ఈ స్టేడియంలో విరాట్ కోహ్లీ పక్క వచ్చిన విరాట్ కోహ్లీ ఇలా రోహిత్ శర్మ రిటైర్ తీసుకుండు నడుము నొప్పుల కారణం చేత అది ఇది కప్ప సపరేట్ చూసి నైట్ జాగారాలు చేసి వామ్మ ఆవేశపరుడు భూమేన్ కదా అది గంత పెద్ద లేకపోతే వాళ్ళు కాదు కుర్రమే గంత కొట్టదు బొమ్మేరా పక్క. ఇంటిగా 2సారి కొట్టదు. ఇక్కడ వేసినావు కదా రైట్ జాగ్రత్త. ఓ ఇది జుట్టట్లేదు ఎందుకు పైన తట్టి ఉంటుంది నాది మామూలుగా బాగాలేదు దెబ్బ కర్రోన గుంజుకొచ్చింది అది ఇక్కడికి మింగింది అది కట్ చేసిన నేను. నువ్వు చేయదు కదా సైజు ఓరా మామూలు సైజు కాదు. మామ ఒకప్పుడు ఈ కొర్రమేళ్ళు చూద్దామన్నా కనిపించకపోయేది. అన్ని చేపల్ని పట్టేది కానీ ఈ కొర్రమేళ్ళని మాత్రం అస్సలు పట్టకపోయేది. అంటే ఈ తొందర దొరికేటివి కావు. చిన్నప్పుడు ఒక 10 బుడ్డ బరకలు పట్టుకొని పోతే మినిమం 1-2 పట్టేది. అప్పట్లో ఒక్కటి పడ్డదంటే కథ మా 10 మందికి చెప్పుకునేది ఒక కొర్రమేని పట్టినా అని. దీన్ని అసలే పెద్ద పూలి అనేది అయిపోయింది మామ. దీన్ని ఇక పెద్ద పూలి అనేది లేదు. ఇక తిక్కల చేపల మొదటి రకం ఇదే. ఇక ఈ మింగుడు అయితే ఏ కప్ప చూడలేదా అయినా రావట్లే. మిస్ అయితే కాకపోరా అస్సలు కాదు. నువ్వానే చేపను తోమేటప్పుడు తీసుకుని కప్పని నాకు కప్ప కావాలి. ఇది విరాట్ కోహ్లీ ఈ కప్ప దీన్ని అసలు పోనీ చేపనైనా ఇప్పుడు ఈయనే చంపుతాను. ఇప్పుడు గింత లోపలికి ఎప్పుడు పెట్టలే నేను. అమ్మా తెగింది లోపల ఓ పక్క లేకపోతే రాపు బ్యాండ్ ఇయ్యరా దేనికెత్తా మెడక అట్లే ఒకటి చేయి నాకున్నది నా చేతి కొట్టి కూడా బిగినా. మనం ఒడ్డుకు పట్టినాక వాటర్ ఏడు ఉంటే తెలుతాయట్టుంది చక్కగా అట్టే దుక్కుతుంది అది. అవును ఇగో గా ఏరియా ఉన్నది. పడదాం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆగు నువ్వు అది ఎక్కగానే సెంచరీ కొట్టండి ఎట్ట వీలవుతుంది. కొడతావు కదా నువ్వు కొడతా చిన్న ఒక్కొక్క 6 రన్నులు ఎన్నో ఉంటాయి. కప్ప సిక్కు అది కూడా గిబ్బే అని కొట్టలే మరి కొట్టలేదు నార్మల్ అదేనా కొట్టయితే కొట్టే పన్న కుర్రమైన లేపుతుంది. లే 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 అలారం పెట్టినట్టే గంటల సౌండ్. అమ్మ ఇంత పొద్దుగా ఎవర్రా లేపిదని అది కోపం మీద వచ్చి అయి కొడతాను. అరే అక్కడ కొట్టాలి బ్రో కొట్టు బ్రో.
15. కొట్టి ఉరికి రావచ్చు కదా, ముందడికి ఉరికి రావట్లేవు అస్సలే. అమ్మ సరుపు దానికి సరిపడబడరా, జఫ్ఫని వెళ్తా అంటే ఇది పడుతుంది. ఇది కథ. రైట్ అమ్మా. ఊరు దేవుడా, జారిందారా? జారింది. ఒకసారే ఇంకొచ్చి గుద్దిందిరా బాగానే. కప్ప పైకి ఎక్కింది దెబ్బగా. ఇది కూడా కరెక్ట్ దిగిందా? ఒక్కటే దిగింది రా నా గురించి. దెబ్బ కూడా చేతుల నుంచి జారింది రాడ్డు. రైట్ మామ అసలు మన ఇంట్లో 2-3 రోజులకు ఒకసారి చేపల కూర ఉంటుంది. ఆదివారాలు శనివారాలు మురుగశీర కార్తెలు అట్లాంటివి ఏమి ఉండవు మా. ఎప్పుడు పడితే అప్పుడు నీసు ఉంటూనే ఉంటుంది ఇంట్లో. ఇట్లా పైన గుచ్చుకుంటే కొద్దిగా ఈజీగా వస్తాయి. గుచ్చుకోవాలని గట్టి గుచ్చుకోవాలి. డెక్కుతాం చూడు అటే జరిగా. దీనికి అర్థమైంది కానీ ఎంత డీకినా ఉడికని ఉప్పుతారా అనుకున్నా. అందుకే ఇది అట్టే పన్నదా, గట్టినే పన్నది. టైం వేస్ట్ అవ్వాలి దీనికి ఎరికే. ఇది తెలుగు కలర్ కొంచెం ఎంగు ఉంది. ఎంగు కుప్ప మీదకి వచ్చినాం కొద్దిగా. ఆల్మోస్ట్ కుప్ప మీదనే ఉన్నాం మనం. తోముతా అంటే గోల్డే వెళ్తుంది ఇక. అగో ఏమైనా బంగారం ఉండాలి. సరే కొట్ట ఒకసారి. ఇటు పోదందా మళ్ళీ. ఆ చేపలు మరి ఇటు బయటకు వెళ్తాయిరా. సరే ఇటు ఒకటి కంప్లీట్ బట్టి వచ్చిందిరా. టైగరు బలిపడు ముంచేద్దాం. ఏమో పుట్టుకున్న భూమి అయితే ఇది చుట్టినాక పోతుందా చిన్నగా. వచ్చింది ఖచ్చితంగా వచ్చింది. చూసిన అమ్మ దాని మూతిని కూడా కై చేసినాం. డైరెక్ట్ బత్తర కాదు, డైరెక్ట్ సంచిలో పట్టుకోవచ్చు. క్యాచ్ దాని మూతి గీత అంతా కై చేసినారు దెబ్బకే. ముడి అనుకున్నావు దాన్ని నోరు తెరవకుండా డైరెక్ట్ ముడేసినావు ఏంది మూతిని. ఓ అయ్యా బంద్ కరో. అదే అర్థం కావట్లే. ముడేసుకుని దానికి అదే కూర్చుంటుంది, దిగుతుంది. ఇంకో బ్యాండేజ్ చేద్దామనే చూస్తాను. ఇది ఎట్లా రాలే ఎట్లా మింగినవే. డిప్రెషన్లో వచ్చిందా? రెడీ. మామూలు పులుసు పడలేదానికి. వామ్మ కట్ చేయరా. అప్పుడు ఏ కుడతాను. కప్ప ఎక్కింది చూడు. కప్ప పైకి ఎక్కింది. 2 ఫీట్లు ఎక్కింది అది. నాకు వద్దరా నాయన నీతాను అనుకున్నాను. దెబ్బ తీసుకుంటే నీ తల్లి. కేక నీ అక్క కేక కొసరకే గుచ్చుకుందరు. ఇది అదే అందుకే మంట మీద ఎగురట్లేదు. ఎగురుతుంది కానీ పోయేది అనుకుంటా. అది చెడు గుచ్చుకుంది, నోట్లోనే వచ్చింది. అది చూసినావా? సింపుల్గానే వచ్చింది. లిప్స్కి ఏ పోదు. లూజ్ అయితే పోవు. లూజ్ ఉంటే పోయేదే. బయట ఫోన్ పాటు
కొట్టిందరా వస్తాను వచ్చిందిరా. ఓ ఇటే ఎగిరిందిరా అది. కూర్చుకోలే మంచిగా. ఇక అది కొడుతుంది, మళ్ళా కొడుతుంది. చెప్పలేవు, చెప్పలేం కాదు అసలు, కొట్టదు అది. ఇప్పటింతరా అది 2-3 రోజులు పడుతుంది కోలుకుందానికి. అది పడాలంటే దాని జ్ఞాపక శక్తి అనేది ఊలిపోవాలా. గతం మర్చిపోతేనే మళ్ళీ కొడుతుంది. అది అలలు వస్తున్నాయి కదా, ముంచుతాం దాన్ని. కొట్టిందరా ఐస్రా ఎందుకు అటాటే గుంజింది ఇదైతే. ఈ పక్క పెడదాం ఈ సెటప్. ఈ సెటప్ రైట్. ఓకే టుకుటుకి ఇంద్రా అది కుమేనారా ఆగమని చెప్తుందిరా. అంతగానం చెప్తున్నారా అది. ఓ ఓ ఓ వామ్మ సైజ్ రా. మామూలు సైజు కాదు. ఓ రారీ వామ్మ లేపరా చేసి దాన్ని. మామ ఎంత దొడ్డు ఉందో చూసారా, దీన్ని భూమేన్ అంటారు. బొమ్మే మాత్రం ఈ సైజ్ అస్సలు కాదు. మినిమం నాకు తెలిసి 4.5 కిలోల వరకు ఉంటుంది అట్టుంది మామ. మాక్సిమం దీన్ని చూసి ఎంత ఉంటుందో కింద కామెంట్ చేయరు మామ, మీకు ఏమైనా తెలిస్తే. అసలు ఇట్లాంటి సైజులు పడాలి, మస్తు అనిపిస్తుంది పడుతున్నంత సేపు. ఎంత పొడుగుందో చూడు, దగ్గర దగ్గర కాలంత పొడుగున్నది. అసలు ఎన్ని రోజుల నుంచి ఉంటుందో, మొత్తం ముసల్ది అయిపోయింది. అయినా ఆగుతలేదు మా పౌరుషం అట్లనే ఉన్నది. కానీ బయటకు వస్తే మాత్రం ఎక్కువసేపు అస్సలు బతుకుతుంది, తొందరగా చచ్చిపోతుంది. ఇది ఒక్క చేపకే పెద్ద గిన్నె పెట్టాల్సి వస్తుంది కూర వండుదాన్ని. దాని బూరుతోనే ఎంత అందంగా ఉందో చూడు మామ, మస్తు అనిపిస్తుంది. ఈ పూమెంట్లు తినడేమో కానీ పడుతుంటేనే మస్తు అనిపిస్తుంది మామ. మస్తు అసలు ఫైట్ చేస్తుంది మనతో. దీన్ని ఎప్పుడు మీరు గాలంతో పట్టకపోతే ఒక్కసారి బట్టి చూడరే, మస్తు ట్రై చేయరు మా దీన్ని పట్టడం కోసం. మస్తు ఫీల్ అనిపిస్తుంది. అసలు ఎంత పొడుగుందో చూడు, బత్త అంత పొడుగున్నది. ఇంత పెద్దదాన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా మంది పెద్ద పెద్ద చేపలు కూడా పట్టిర్రు. గిదే పూమెన్ ఇంకా మస్తు పెద్దగా అవుతుంది. ఐఎస్టీ పూమెన్ 10-11 కిలోల వరకు అవుతుంది. చెప్పలేదా మా కప్ప తెలియకలేదా. గొరిలా ఫ్రాగ్ ఇది, హ్యాండ్ మేడ్ ఫ్రాగ్ ఇది. ఫస్ట్ అయితే మా శశి దీన్ని తీసి బత్తలెత్తుండు. అసలే ఎండ కూడా కొడుతుంది, బయట ఉంటే తొందరగా చచ్చిపోతుంది. కొర్రమైన అవపడుతుంది రోజు శశిగా. ఇందాక నుంచి కనబడుతుంది దీన్నే. ఏమైంది దీనికి బాగోది, ఇందాక నుంచి అవపడుతుంది. అగో పట్టుకుందిరా, చూద్దాం దా తీస్తాను నాలుగు. అవపడుతుంది ఊరి లోపలికి పోయింది. ఇప్పుడు పోయి ఉంది, ఈయనే ఉంది. ఇక్కర్రా ఓ గీడ కరెక్ట్గా ఇదే ఏరియాలో చెత్త అటు ఇటు చిన్నగా పైది చేయితోనంటారా అదిరా. ఖచ్చితంగా ఉన్నది ఇప్పుడు ఆనే. గట్ట లేపుతాడు చేయితోనన్నా లేపక. ఓ కింద ఆనే ఉంది చూడు, కింద చేయబెట్టు. ఇట్లా వద్దు, ఆ డైరెక్ట్ వద్దు. గోదురా గోదు అవ్వదా. పట్టుకోరా నువ్వు అటు ఇటు అనే బదులు దాన్ని పట్టుకోరా అంటే నువ్వు ఇందాక నుంచి ఎగురుతుంది. ఏందో అర్థం బాంబో భలే చేయి పెడతానా యారా నువ్వు. ఒరే పట్టుకోరా దాన్ని, పోట్లేదు. ఒరే కొర్రమేంట్రా అది, నేను చూసిన లైవ్లా. ఒరే గోదు పట్టరా గోదరా పోతుందిరా. ఓరే బురద అవుతుందిరా. ఏడ ఎగురుతుంది ఎగరదు అది. కొర్రమేంట్రా అంటేనా నేను చూసిండ్రా అంటేనా. దొరికిందా? మొప్పలాలు చేయి గట్టిగా పట్టుకో, మొప్పలాలు చేయి. నోటేదో ఇరికింది, బురికి ఇరికింది. చేయితో పట్టినాం
ఓ నాయన ఇప్పుడు పోతుందిరా, ఇప్పుడు దొరకదు ఇక. ఇగో ఇది ఇంత వెళ్ళదు ఇది, దాన్ని నువ్వు కాపాడినట్టే ఉందిరా. కాపాడాలి కదా మనం పడితే అది సంచిలోకి రావాలి. అయితే ఇంతది కొట్టింది దానికి ఇట్లున్నది, అదే ఇట్లుండి ఉరకరాట్లేదు దానికి. 2-3 సార్లు ఎగురుతుంటే నేను కప్పనేస్తాను దానికి దూరం నుంచోని. లేకపోతే పడేదే ఎప్పుడు. నాకు పెద్ద ఇది కాదు. ఏంది ఇది కాదు? ఇంకోటి అనుకుంటానా. ఏంది ఇంకోటి? ఇంకోటి పెద్దగా అనిపించింది. అమ్మో ఉంటుందా నేను చెప్తా కదా. ఏది ఉండదు ఇక, అయిపోయింది, దొరకదు అది. దాని నోట్లు ఇరికి పోలేకపోయింది అది. ఇది ఇది గీరుకుంటే కథమే ఇక. నెత్తి మీద వేసుకో, చల్లగా ఉంటుంది. మామకి ఇప్పుడు మా శశి పట్టిన చేపలు అయితే గీయే మొత్తం 6 కొర్రమేన్లు ఒక భూమేన్ పడ్డది. అసలు లాస్ట్ కూడా ఒక చేప చేతితో పట్టేది కానీ తప్పించుకొని పోయింది. ఆ కొర్రమేన్ పెద్ద బుర్కాన్ కొట్టింది, నోట్లు ఇరికింది, కథ ఎటు పోరాట్లే. ఎండెక్కింది, చేపలు పడతలేవు, ఇంటికి పోదాం. చలో మా రైట్. మన వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.